పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. హిజ్కియా రాజు పరిపాలిస్తున్న రోజులవి. ఆయన దరిదాపు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో పరిపాలన చేశాడు. ఆయన దినములలో దేవుడు అతనికి ప్రేరేపించిన ప్రేరేపణ ఏమిటి అని అడిగితే, చూడండి, వాక్యంలో నేను అక్కడక్కడ చెప్తాను, మీరు వినాలి. ఆయన దేవుని మందిరాన్ని బాగు చేయాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ప్రజలు ఏం చేశారంటే, విగ్రహాల వైపు వెళ్ళిపోయి వారి పితరుల దేవుడైన యెహోవాను పూర్తిగా విసర్జించారు. మందిరంలో నిషిద్ధమైనటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. మందిరము ఆ ఉనికి ప్రాకారమని, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని చెప్పబడిన ఆ శబ్దాలు ఏమీ లేవు. అంత విగ్రహార్పితమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి చాలా దుఃఖాన్ని కలుగజేస్తూ వచ్చారు. అయితే రాజుగారు వచ్చిన తరువాత ఆయన చెప్తాడు, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి, 6వ వచనం, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి అని అంటాడు. అంటే ఆ దినాన ప్రజలు చాలా చెడు నడతలు నడిచారు. ఆ దినమున దేవుని దృష్టిలో ప్రజలు ద్రోహులుగా మారిపోయారు. ద్రోహులంటే మేలు చేసిన వానికి కీడు చేసేవాన్ని ద్రోహి అంటారు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో మేళ్ళు చేశాడు. అయితే ఆ ప్రజలు ఆ మేళ్ళన్నీ మరిచిపోయి దేవుని ఎదుట తప్పు త్రోవల్లో నడవడం ప్రారంభించారు. అందుకని అంటాడు, ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించేశారు. ఆయన నివాసమునకు ఏమంటాడంటే పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేశారు. అనగా మందిరము కనిపించిన ఆ మందిరం వైపు చూడకుండా పెడముఖము అంటే ముఖాన్ని ప్రక్కకు తిప్పుకొని మందిరాన్ని అలక్ష్యం చేస్తూ వచ్చారు. అది సర్వలోక నాథుడైన, సర్వశక్తిమంతుడైన దేవుడు నివాసము చేసే స్థలమని తెలిసి కూడా దాన్ని అలక్ష్యం చేశారు. మందిరాన్ని చూడటానికి పెడముఖం పెట్టారు. అయితే ఆ మంటపం యొక్క ద్వారములను కూడా మూసివేసి, దీపములను ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయక, దహన బలులు అర్పింపక ఉండిరి. దేవాలయము ఎంత దీన స్థితిలో ఉందో ఆలోచించాలి. ప్రజలు ఆ మందిరము వైపు చూడడం లేదు, వారు ముఖము తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత మంటపము యొక్క ద్వారములను మూసివేశారు, దీపములను ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపం వేయలేదు, దహన బలులు అర్పించలేదు. దేవుని నిమిత్తము ప్రతిరోజు జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. కొంచెం ఆత్మీయంగా చెప్పాలంటే మంటపపు ద్వారములు మూసివేశారు, అనగా ముఖద్వారము మూయబడిపోయాది. రెండవది, దీపములు ఆర్పివేశారు, అనగా మన గురించి ఆలోచన చేస్తే దీపము పరిశుద్ధాత్మకు సూచన. ఆ దినములలో మందిరంలో దీపాలు ఆర్పివేశారు. ఈ దినాన కూడా దేవుని మందిరాలలో
ఆత్మ పొందినటువంటి బిడ్డలు కనిపించడం లేదు. అనేక మంది బిడ్డలు ఆ దీపాన్ని ఆర్పివేసుకున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని ఎదుట ద్రోహులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా జీవించవలసిన వారు కృతజ్ఞత హీనులై బ్రతుకుతూ ఉన్నారు. మనము ఆలోచించవలసిన విషయం, దీపములు ఆర్పివేసి ఒకవేళ ఈ రోజున మనలో పరిశుద్ధాత్మ ఆరిపోయి ఉంటే, రెండవది పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలీలు యెహోవాకు ధూపము వేయక అని వాక్యము సెలవిస్తారు. ధూపము అంటే మీరు ఎరుగుదురు. ధూపము ప్రార్థనకు సూచన. పరిశుద్ధ స్థలములో యెహోవా దేవునికి ప్రజలు ధూపము వేయకుండా మానేశారు. ధూపము వేయకుండా అంటే అర్థమవుతారు పరిశుద్ధ స్థలంలో అని చెప్పారు. అనగా ధూపము ప్రార్థనకు సాదృశ్యం. ఈరోజు ప్రజలు చేసే ప్రార్థన పరిశుద్ధమైంది కాదు. ఇంతవరకు మన చిట్టిబాబు గారు చెప్పారు, అనేక మంది సేవకులు యేసు ప్రభులు వారిని తమ సొంత కార్యముల నిమిత్తమై వాడుకుంటూ ఉన్నారు. ఇదిగో అద్భుతాలు జరిగిపోతాయి, సూచక్రియలు జరిగిపోతాయి, మహత్కార్యాలు జరిగిపోతాయని. నేను రాత్రుల్లో ఎప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినా వరుసగా ఈ భక్తులు అద్భుతాల గురించి రాత్రంతా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది, వీళ్ళకు దేవుని ఆత్మ ఉందా, దయ్యపాత్మ ఉందా అని. ఎందుకంటే ఒక ఆడామె అరుస్తుంది, పోయమ్మ ఆ ఊరు నుండి మా ఊరికి వినిపిస్తుంది బ్యా అని. నేను భయపడి చచ్చిపోతాను. ఇదే మరుపులరా. ఆడబిడ్డలు మాట్లాడితే ఎంత సున్నితంగా ఉంటారు, అయ్యో అంత కర్కశంగా ఉంది. నేను మూసేసినాను, నువ్వు వద్దులే తల్లి అని. ఆమె కొడుకు తయారైనాడు, వాడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని లబో దిబో రాత్రంతా ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు నడుము నొప్పి ఉంది అంటాడు. ఎవనికి నడుము నొప్పో ఏమో తెలియదు. లైవ్లో నీకు నడుము నొప్పి ఉంది అంటాడు. షేక్ గారు, ఒకవేళ నీకుంటే ప్రార్థన చేసుకో, నీకు నడుము నొప్పి ఉంది అంటాడు. ఇప్పుడే ప్రభువు నాకు చూపిస్తూ ఉన్నాడు, నిన్ను బాగు చేస్తాడంటాడు. దీన్ని ఏమంటారంటే, పరిశుద్ధ స్థలంలో ధూపము వేయవలసిన వారు ధూపాన్ని ఆపివేశారు. దాని అర్థం మన ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసేటటువంటి ప్రార్థన పరిశుద్ధంగా. అపోస్తుడైన పౌలు మనకు ప్రార్థన నేర్పించాడు. ఏమనో తెలుసా? మీరు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, విజ్ఞాపనములు చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పాడు. అది లేదు ఇప్పుడు. ఆ ప్రార్థన పోయి వీళ్ళు ఇక్కడ కూర్చొని చెప్తారు, ఇదిగో ఫలానా సిస్టర్ని దేవుడు దర్శిస్తా ఉన్నాడు, సిస్టర్ నీకు గర్భఫలం వస్తుందని. యా సిస్టరు, ఏ ఊరమే? దయచేసి దీన్ని ఏమంటారంటే అపవిత్రమైన ప్రార్థనలు ఇవి అని దాని అర్థం. నా మాటలు మీకు అర్థమైంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రభుదాస్ అన్న కూడా నేర్చుకున్నాడు ఏమో తెలియదు, చిన్నగా చేయి పైకెత్తా ఉన్నాడు. అన్న అటువంటి ప్రార్థనలు చేస్తే కొన్ని రోజులే జరుగుతుంది. ఏ ప్రజల కోసం చేసామో వాళ్ళే తంతారు మనల్ని. కాబట్టి పరిశుద్ధమైన ప్రార్థన మనం చేసేటట్టుగా ఉండాలి. బైబిల్ అంటది, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వెయ్యక. దాని అర్థము, దేవుడు ఎప్పటి నుండి దేవుడు అంటే, ఈ భూమి ఈ సృష్టి ప్రారంభించక మునుపు నుండి దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి ధూపము వేసే జనంగా మనం మారాలి. మనం వేసే ధూపము దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. దాని అర్థము, మనం చేసే ప్రార్థన ప్రభు చెవియొగ్గి ఆలకించేటట్టు ఉండాలి. మనం చేసే ప్రార్థన
ప్రభుకి ఇష్టం లేనట్టుగా ఉండకూడదు. మీరు నవ్వకూడదు. నేను ఒక మాట చెప్తాను. ఈస్ట్ గోదావరికి వెళితే అక్కడ ఒక ఆమె ఆ వరుసలో నిలబడి అక్కడి నుండినే ఏడుస్తా చీమిడి చీదుకుంటా వస్తూ ఉంది. నేను గుర్తు పెట్టుకున్నా, ఎందుకంటే చేయి పెడితే చీమిడి మనకంటుకుంటా. ఆ మనిషిని గుర్తు పెట్టుకొని పొంగు తీసేది పుర్రు పుర్రు అనేది ఇట్లా గుర్తు పెట్టుకున్నా ప్రభు అని. ఈ గాబరాలో ఏమైందంటే ఆమె మీదనే పెట్టిన చేయి. తేమగా అనిపించింది. మళ్ళా చేయి తీసేసి ఎవరికి తోడాలి, ఇంక నేను ఎవరు లేరు. నేను అన్నా నీ సమస్య ఏమో చెప్పునని. ఆ దిక్కుమాల ఆడది చెప్తుంది, మా గేదయ్యా నెల నుండి పాలు తక్కువ ఇస్తూ ఉంది, పేడ ఎక్కువ వేస్తూ ఉంది, పేడ తక్కువ వేసి పాలు ఎక్కువ ఇచ్చేటట్టు ప్రార్థించునని. నేను దగ్గరకు రా అని చెప్పి చీమిడంతా దుద్ది ఇంకో ఇస్తుంది అని చెప్పిన. నిజంగా చాలా ఘోరం. ఆడోళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ తల్ల మీద చేయి పెడితే బయట చెంగు మా చేతిలో నుండి పైకి లేస్తారు, ఏదో మ్యాగ్నెట్ లాగా. దయచేసి ఆ ప్రార్థన నిజంగా ప్రార్థన చెప్పండి. గేదె పేడ, గేదె పాలు ఇది అవసరమా? ఇంకొక ఊరికి వెళ్తే ఆమె చాలా కాస్ట్లీ మనిషిలాగా కనిపించింది. జుట్టు కూడా ఈ పక్క ఆ పక్క లాగేసుకొని అప్పుడప్పుడు ఇట్లా అంటా ఉండింది. ఈమె ఎందుకు వస్తూ ఉందబ్బా అని అనుకుంటే ఆమె దగ్గరికి వచ్చి, అయ్యగారు సారీ ఏమనుకోవద్దండి. ఏమనుకుంటామ్మా, నువ్వు ఏదో చెప్తేనే కదా ఏదన్నా అనుకునేది, చెప్పమ్మా అంటే మా పప్పికి జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి. సైతానా, నన్ను కుక్క పిల్లలకు ప్రార్థన చేయమంటావా? నేను ఎట్లా కనిపిస్తా ఉండా మీకు? దయచేసి ఈ ప్రార్థనలన్నీ కూడా పనికిరాని ప్రార్థనలు. వీటికి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ అంటది ఇశ్రాయేలీయుల దేవునికి పరిశుద్ధ స్థలంలో వేసేటటువంటి ధూపము ఆగిపోయేది అని. మనం అలా కాదు. మన దేవుడు గొప్పవాడు. ఈ స్థలంలో మనం చేసే ప్రార్థన సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆనాడు ప్రజలు ద్రోహులైపోయారు. పరిశుద్ధ స్థలంలో దేవునికి వేయవలసిన ధూపాన్ని ఆపేశారు. మనం ఆ రీతిగా చేయకూడదు. దేవుడు చక్కటి మందిరాన్ని ప్రసాదించాడు. ఈ స్థలంలో మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఆ మొదట ఆలయ ప్రతిష్ట ముందు దైవ సేవకులు ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ప్రార్థన చేసి ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగినది అని వాక్యం సెలవిస్తారు. ఈ మందిరం మీరు ప్రార్థించేటప్పుడు పరలోకంలో నుండి దేవుని అగ్ని ప్రజల మీదకి దిగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేవారు ఎవరు అనిక, ప్రార్థించే ప్రతి బిడ్డ కూడా, తండ్రి నేను మీకు మొరపెడుతున్నా, నా ప్రార్థన పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఈ ప్రార్థన తండ్రి, ఈ ప్రార్థన ధూపము మీ దాకా రావాలి. నేను ముగించు లోపు మీ అగ్ని కురవాలి స్వామి, మీ అగ్ని కురవాలి ప్రభా. ఎంతమంది బిడ్డలలో అపవిత్రత ఉందో అదంతా కాల్చబడి వారు కూడా పరిశుద్ధమైన ధూపముగా మార్చబడాలి తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. నా మాటలు మీకు అర్థమైతే ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాము. దేవునికి దహన బలులు అర్పింపక ఉండిరి అని అంటారు. ఆ దినములలో ప్రజల నిమిత్తమై పాప పరిహారార్థ బలులని, దహన బలులని అర్పించేవారు. అస్సలు బలులు కూడా అర్పించడం లేదు. ఈ రోజున ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డ దేవునికి బలిగా మారాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, దేవుడు బలిని కోరువాడు కాదు, ఆయనకు విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడాన్ని. ఈరోజు ఒక కోడెదూడనో ఓ గొర్రెను తీసుకొచ్చి దేవునికి బలి ఇవ్వాల్సిన పని లేదు. నేనే ఆ గొర్రె పిల్ల. ఆయన సన్నిధానంలో
నేనే ఆ కోడె దూడ. ఆయన సన్నిధానంలో నేనెప్పుడు విరిగి నలిగిన ప్రార్థన చేస్తానో అది దేవునికి ఇష్టమైన బలి. ఎవరు చేశారు ఆ రీతిగా విరిగి నలిగిన ప్రార్థన అంటే దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు. అందులో ఒక ఒక వ్యక్తి సుంకరి, ఆయన అధమ జాతి వ్యక్తి. దేవాలయం ఎక్కడుంటే దూరంగా నిలబడ్డాడు. దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి అంటున్నాడు, దేవా, నేను ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా యోగ్యుడను కాదు. నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి. నేనెంత ఘోరమైన పాపినో క్షమించమని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎంత పొడవు లేదు. నేను పాపిని, క్షమించమని, ఆకాశం వైపు కన్నులెత్తుటకు యోగ్యుడు కాదు అని చెప్పిన మాటలు పరలోకం దాకా వెళ్ళిపోయాయి. వెంటనే ప్రభువు స్పందించి అతన్ని నీతిమంతునిగా చేసి అతని ఇంటికి పంపాడు అని వాక్యం సెలవిస్తారు. నా మాట, దేవునికి బలి అర్పించడం అంటే విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గర ప్రార్థించడం. వచ్చిన ప్రతి బిడ్డ కూడా తన పాపాన్ని ప్రభు పాదాల చెంత కన్నీళ్లతో ఒప్పుకోవడం. ఈ ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసిన బిడ్డల్ని దేవుడు నీతిమంతుల్నిగా చేసి మీ ఇంటికి పంపుతాడు. ఇక్కడ దేవుడు ప్రార్థించే వారిని నీతిమంతుల్నిగా చేసి మీ ఇంటికి పంపుతాడు. నీవు నీతిమంతుడవై మీ ఇంటికి వెళితే ప్రయోజనం ఏముంది? బైబిల్ సెలవిస్తారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పాడు. నీతిమంతుడిపై ఏది విశ్వసిస్తావో అది దేవుడు దయచేస్తూ వస్తాడు. బైబిల్ అంటారు, నీతిమంతుని ఇల్లు నిలుచును అని అంటాడు. నీతిమంతుని ఇల్లు నిలుచును. అందరూ పోయారు. నోవహు దినాల్లో నోవహు ఇల్లు మాత్రం నిలబడ్డది. ఆ రీతిగా దేశమంతా పాడైపోయినా నీతిమంతుని ఇల్లు అలాగా నిలిచి ఉండటానికి ప్రభు కృప దయచేస్తాడు. కాబట్టి ఈ మందిరంలో నిత్యము బలులు ఆగకుండా ప్రభు ఎదుట విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసే బిడ్డలు ఇందులో తయారవుదురుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఆ రీతిగా పాడైపోయినటువంటి దేవుని మందిరాన్ని బాగు చేయటానికి నిజమైన అహరోను సంతతికి సంబంధించిన లేవీయులు కానీ యాజకులు కానీ లేరు. అంత విగ్రహారాధన సంబంధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని మందిరంలో అన్య దేవతల్ని నిలబెట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రతిమలు ఉన్నాయి. అవన్నీ చూసి రాజుగారు చాలా బాధపడ్డాడు. బాధపడి లేవీయులను యాజకులను పోగు చేస్తే చూడండి, 12వ వచనాన్ని చదువుతా. 14 మంది లేవీయులు ఆయనకు కనిపించారు. 14 మంది లేవీయులు కనిపించారు. ఈ రోజున మందిరము బాగు చేయటానికి, మందిరము చక్కగా కట్టుకున్నాం, మందిరాన్ని బాగు చేయటానికి లేవీయులు చాలా అవసరము. ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు లేవీయుడే. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు యాజకుడే. అయితే ఈ సంఘంలో దేవుని మందిరాన్ని బాగు చేసే లేవీయులు చాలా మంది లేవాలి. హల్లెలూయా. లేవీయులు మగవారు కదా, ఆడవారు మేము కూడానా అంటే మీరు కూడా మందిరాన్ని బాగు చేయడం అంటే దాని అర్థం ప్రార్థించేవారుగా, ఉపవసించేవారుగా, సువార్త ప్రకటించేవారుగా, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చేవారుగా, అనేకులకి సువార్తను చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా, మందిరాన్ని బాగు చేసే వ్యక్తులుగా మీరు మారుదురుగాక.